భరత్ చౌదరి అంటే బాచి అని పిలుస్తారు. ఆయన చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు అయింది. చాలా బాధాకరం. ఎందుకంటే యూత్లో అన్నిట్లో ఆయన చేతినంత సేవ చేసే మంచి మనిషి. ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు చిన్న సొంత తమ్ముడు. చాలా బాధగా ఉంది తెలియజేస్తూ ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర భాగంలో అమ్మినేని వీధి ముందర మనము అన్నదానం పెట్టుకోవడం జరిగింది. ఈ వచ్చిన పేదలకు అందరికీ అన్నదానం పంచుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఈరోజు మా చిన్ని దేవేంద్ర గారి తమ్ముడు భరత్ కుమార్ చౌదరి చనిపోయిన రోజు 3 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఆత్మ శాంతి కలగాలని అన్నదాన కార్యక్రమము మా చిన్ని ఈరోజు ఏర్పాటు చేయడము, దానికి మా మదనపల్లి శాసనసభ్యులు చేతుల మీదుగా బీదలకు అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టినాము. సాయంత్రం వరకు ఇక్కడ పెడతారు. ఆయనకు బాచి అని ఆయనకు భరత్ కుమార్ చౌదరికి ఆత్మ శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు దేవేంద్ర వాళ్ళ కుటుంబము వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఉండారో వాళ్ళకు బిడ్డలకు భార్యకు అందరికీ కూడా దేవేంద్ర కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలి, ఆయనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన బాచికి ఆశీర్వాదం వీళ్ళకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు నా తమ్ముడు భరత్ కుమార్ చౌదరి అంటే అందరూ బాచి అని పిలుస్తారు. ఈరోజు 3వ వర్ధంతి 2022 సెప్టెంబర్ 14న చనిపోయినారు. ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తాము, వర్ధంతి సందర్భంగా చేస్తాము. దానికి ముఖ్యంగా వారి మిత్రులు, వారి ఫ్రెండ్స్, నాకంటే కూడా నేను అన్న అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని చాలా ఇంకా సొంత అన్నదమ్ములుగా భావించి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వాడికి ప్రాణంతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు 10 మందికి అన్నం పెట్టాలా, 10 మందికి బాగా చూసుకోవాలా అనే ఉద్దేశము ఎక్కువగా ఉండేది. దాని కారణంగా వాడి ఆత్మ శాంతించాలని, వాడు ఎక్కడున్నా కూడా మళ్ళీ మంచి జన్మ ఎత్తి ఉన్నతమైన మనస్తత్వం కలిగి 10 మందికి సాయం చేసే వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి మరీ ప్రార్థిస్తున్నాము. పేదలందరూ కూడా కడుపు నిండా అన్నం తిని పోతుంటే దాంట్లో కలిగే సంతోషము అది మాటల్లో చెప్పలేము. దానికోసమే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇట్లే ఇంకా రాబో కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాలు జరుపుకోవాలని, అందరూ కలిసిమెలిసిగా ఉండాలని ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడైతే చాలా ప్రేమగా అందరికైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీ మాటల్లో బాచి అన్న గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది చెప్పడానికి చిన్నప్పటి నుంచి కూడా ఒకే వీధిలో పెరిగినాం. మంచి స్నేహంగా వినాయక చవితి పండుగ కానీ సేవా కార్యక్రమాలు కానీ మంచికి తోడుగా అన్నదమ్ముడుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుడు. మాకు దూరమై 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని మరవలేకుండా ఆయన్ని ఇప్పటికీ కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మా పిల్లలకి అందరూ కూడా ఇన్స్పిరేషన్గా 10 మందికి ఏదన్నా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయపడే వ్యక్తిగా మేము ఎప్పుడు స్మరించుకునే ఉంటున్నాం. మా స్నేహాన్ని చెప్పలేనటువంటి, దానికి వర్ణించలేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా స్నేహితుడు బాచి. మాకు దూరమై 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా మధ్యలో, మా గుండెల్లో, మా పిల్లవాళ్ళలో, మా వీధిలో అందరి మనసుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తాను. అన్న నమస్తే. నమస్కారం అన్న, మీ పేరునా? నా పేరు మున్నా. నేను ఈరోజు 3వ వర్ధంతి మూడవ వర్ధంతి చేసుకుంటున్నాము. భరత్ కుమార్ చౌదరి బాచి ఆయన మాకు బావ అవుతారు. ఎంతో మందికి ఆయన ఎన్నో రకాలుగా హెల్ప్ చేసి ఈరోజు అందరూ కూడా ఒక లెవెల్లో సెటిల్ అయినారు. అందరూ కూడా ఇలాగే ఆయన వర్ధంతిని, ఆయన పుట్టినరోజుని మేము మర్చిపోకుండా ప్రతి సంవత్సరం 10 మందికి అన్నదానం చేసి ఆయన రుణం తీసుకుంటామని చెప్పేసి సభాముఖంగా వెల్లడిస్తున్నాము. మాకు ఆయనకు ఉండే అనుబంధం మాటలో చెప్పలేనిది అది. ఆయన ఎప్పటికీ మరవలేం మేము.
ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాము.